విజయవాడలో ఎన్నో ఏళ్లుగా పాకిస్తాన్ పేరుతో పిలువబడుతున్న కాలనీ పేరు ఇకపై మారిపోయింది. ఎట్టకేలకు ఆ ప్రాంత వాసుల ఆందోళనకు ప్రతిఫలం లభించింది. తాజాగా ఆధార్ చిరునామాలు సైతం మార్చారు అధికారులు. తమ కాలనీకి పాకిస్తాన్ అనే పేరు మార్చాలంటూ చాలా కాలంగా అక్కడున్న స్థానికులు అడుగుతూనే ఉన్నారు. పాకిస్తాన్ అనే పేరుతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని, ఎట్టి పరిస్థితుల్లో పేరు మార్చాలని ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు ఆ కాలనీ వాసుల పోరాటం ఫలించింది. ఇప్పుడు ఆ కాలనీ పేరును మార్చారు. విజయవాడ కార్పొరేషన్ లో ఉన్న 62వ డివిజన్ లో పాకిస్తాన్ పేరుతో కాలనీ ఉంది. దీని కాలనీ పేరును కాస్త అధికారులు మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలోని సెక్షన్ 418 ప్రకారం మార్చేశారు. అక్కడున్న స్థానికుల ఆధార్ కార్డులో అడ్రస్లు కూడా మారుస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 60 మంది ఆధార్ కార్డులో కాలనీ పేరు మార్చుకున్నారు. అప్పట్లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న టైంలో 1971లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంతో భారత్ విజయం సాధించింది. ఆ తర్వాత పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్గా అవతరించింది. అప్పుడు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చాలా కుటుంబాలు దిక్కుతోచని స్థితికి వెళ్లాయి. అనేక మంది శరణార్థులు తూర్పు పాకిస్తాన్ నుంచి భారత్కొచ్చారు. నిరాశ్రయులైన ప్రజల కోసం అప్పటి భారత ప్రభుత్వం అండగా నిలిచి శరణార్థుల కోసం దేశంలోని కొన్ని ప్లేసెస్లో ఆశ్రయం కల్పించింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ కాలనీ పేరు ఏర్పడింది. దీన్ని అధికారుల చొరవతో మార్పు చేసి భగీరథ కాలనీ అనే కొత్త పేరు పెట్టుకున్నట్లు ప్రకటించారు.